సో అరేస్ చూస్తున్నాం మనం. ఇప్పుడు నేను యాక్చువల్గా మిమ్మల్ని అరేస్ ప్రాసెసింగ్ చేయమని చెప్పాను. అంటే దాంట్లో ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని అలా చేయమంటూ వచ్చాను. ఓకే, ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంది. హౌ డు యూ రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ అన్ అరే? హౌ డు యూ రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ అన్ ఎరే? ఎట్లా రిమూవ్ చేస్తాం డూప్లికేట్స్ని? ఓకే, అట్లా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇచ్చేసాను మీకు. ఇవన్నీ నేను రాస్తాను, రాసి ఇవ్వాలి, ఈరోజే ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు చెప్పినవన్నా చేయండి. హౌ డు యూ రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ అన్ అరే? ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది? మ్మ్, అంతే. హౌ డు యూ రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ అన్ అరే, హౌ డు యూ సార్ట్ ద అరే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో కానీ దాంట్లో ఆల్రెడీ ఉన్న కొన్ని ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ ఫంక్షన్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక అరే ఉంది. దాంట్లో నేను దాని మీద నేను కొన్ని ఫంక్షన్స్ని అప్లై చేయొచ్చు. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 99. వాట్ విల్ బి ద అవుట్పుట్? అంటే 99 కనుక ఉంటే దాని ఇండెక్స్ ఇస్తుంది. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్. సో ఇండెక్స్ ఆఫ్ మెథడ్ విల్ ప్రొవైడ్ అస్ ద ఇండెక్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఉంటే దాని ఇండెక్స్ ఇస్తుంది. ఇప్పుడు ఎంత అవుట్పుట్ రావాలి నాకు? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్? కమాన్, 1. వెరీ గుడ్. ఓకే, సారీ, 1. యా, సపోజ్ నేను 97 ఇచ్చాను అనుకోండి. వాట్ ఈస్ అవుట్పుట్? 5. ఏ, దిస్ ఈస్ 1 2 3, సారీ, 0 1 2 3 4 5. సార్ మనకు అంత టైం లేదు. మీరు చాలా అటెంటివ్గా ఉండాలి. ఇది సరిపోదు అటెన్షన్. మనం అట్లాంటి చిన్న చిన్న స్టూపిడ్ మిస్టేక్స్ చేస్తా కూర్చుంటే మనం ఎప్పటికీ నేర్చుకోలేము, చెప్తున్నా. చాలా అటెంటివ్గా అంటే అటెంటివ్గా ఉండాలి. 77 ఇచ్చాను. దానాయన. వాట్ అబౌట్ దిస్ వన్? ఒకవేళ ఇచ్చిన వాల్యూ దాంట్లో లేదనుకోండి, దట్ విల్ రిటర్న్ -1. ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ మనకు ఒక గివెన్ వాల్యూ అరేలో ఉంటే ఇట్ విల్ గివ్ అస్ ఇండెక్స్. కానీ ఎలా రాయాలి? అరే నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ గివెన్ నెంబర్, రైట్? అదే నిన్న మనం చాలా ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చింది ఇండెక్స్ని ఐడెంటిఫై చేయడానికి. ఒక ఫర్ రూప్లో ఐని 0 నుంచి స్టార్ట్ చేసి దొరికినప్పుడు బ్రేక్ చేసి ఐని మనము ఇంకొక వేరియబుల్లో పెట్టుకుని అంత కష్టాలు పడితే మనకి ఇండెక్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి, సేమ్ నేను అదే చూపించిన -1 విషయమే చూపించిన. ఆ ఏంటి, ఎక్స్ లోపల నేను -1 తీసుకున్నా. నిన్నటి క్లాస్ గుర్తుంటే బాగుంటుంది. యా, ఇప్పుడు నెక్స్ట్, ఇదొక ఇదొక ఫంక్షన్. ఇట్లా కాకుండా దెర్ ఈజ్ అ ఫంక్షన్ కాల్డ్ ఇంక్లూడ్స్. ఇంక్లూడ్స్ ఇదేం చేసిద్ది? ఏం చేయదు. ఈ 77 ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇచ్చిన నెంబర్ కనుక ఆ గివెన్ అరేలో, ఏఆర్ అనే అరేలో ఉంటే ఇట్ గివ్స్ అస్, ఇట్ రిటర్న్స్, ఇట్ డోంట్ ప్రింట్.
It don't print, it returns the boolean value true. Why it is false? It is not there. What is the answer? ట్రూ. మీ ఇష్టం. మీకు జస్ట్ ఉందా లేదా అని తెలిసిపోతే సరిపోతుంది అనుకుంటే ఇంక్లూడ్స్ వాడుకోండి. నాకు ఇండెక్స్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఇండెక్స్ ఆఫ్ అని యూస్ చేయండి. ఇంక్లూడ్స్ అనేది లేటెస్ట్గా వచ్చిన అరే ఫంక్షన్ అనమాట. ఓకే. సో అంటే నేను కరెక్ట్గా గుర్తులేదు. అరే డాట్ ఇంక్లూడ్స్ అనేది ఎప్పుడు వచ్చింది? ప్రోటోటైప్ డాట్ ఇంక్లూడ్స్ ఇది చాలా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్. ఎక్మాస్క్రిప్ట్ 262. ఇలాంటివి చూపించేసరికి మీరు పారిపోకండి. 262 ఊరికే మీరు కాస్త రిలాక్స్ అవుతారు కదా అని. ఈసీఎంఏ 6లో రాలేదు అది. ఈసీఎంఏ 6 తర్వాతే వచ్చింది అది ఇంక్లూడ్స్ అనేది. కానీ ఆ ప్రోటోటైప్ డాట్ ఇంక్లూడ్స్ చూపిస్తాడా అంత చిన్నది? ఈసీఎంఏ 7లో వచ్చింది ఇది ఇంక్లూడ్స్ అనే ఫంక్షన్. ఇంతకు ముందు లేదు. ఓకే. సరే. అట్లా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆర్ యూ రెడీ? ఫ్రెషర్స్ అందరూ ఉన్నారా? ఎవరైనా ఫ్రెషర్స్ రాకపోతే, పండు ఉన్నాడా? ఫ్రెషర్స్ ఎవరైనా రాకపోతే మాత్రం నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి. లేకపోతే నేను మీకోసం వెయిట్ చేస్తా కూర్చుంటా. నేను డైరెక్ట్గా మీకు ఆబ్జెక్ట్లు చూపించినానంటే డైరెక్ట్గా మీరు ఫ్లైట్ వేసుకుని చంద్రమండలంకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు ఇక. ఏ ఒక్క చిన్న డే మిస్ అయినా కష్టం. ఓకే. లేట్ అవుతున్నా మొబైల్లో వింటూ ఉండండి. నేను అసలు ఒప్పుకొని తప్పదు. ఓకే చలో. మిమ్మల్ని ప్లేస్ చేయడానికి రాత్రి నిద్ర పడతలేదు. ఆ! లేకపోతే ఒక్కొక్కటి మనం స్లో ఉన్నాం. ఎప్పుడు వెళ్తాం, జాబులు ఎప్పుడు చేస్తాం. చూడండి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఎట్లొస్తుందో. కుబర్నెటీస్ కావాలంట ఫ్రెషర్స్కి. యాడ్ నుంచి వస్తుందిరా కుబర్నెటీస్? వాడిని పిలిపిస్తున్నాను నేను రేపు హైదరాబాద్కి. వాడి మెసేజ్ పెట్టండి. కుబర్నెటీస్ ఎట్లా వస్తుంది వాడికి? ఫ్రెషర్కి కుబర్నెటీస్ 1+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. చెప్తా అటు సంగతి తర్వాత చెప్తా. ఓకే. సో ఎనీవేస్ ఇవి అరే ఫంక్షన్స్. ఇవి కాదు, ఇంకా చాలా అరే ఫంక్షన్స్ ఉన్నాయి. ఆర్ యూ రెడీ టు సీ దెమ్? ఎస్. ఓకే. ఒక అరేలో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయడానికి కేవలం మనము ఫర్ లూప్స్ మాత్రమే యూస్ చేసి చేయకూడదు. దెర్ ఆర్ సమ్ మెథడ్స్ లైక్ ఫర్ ఈచ్ అని ఒక మెథడ్ ఉంది. అదేం చేస్తుంది అని అంటే, ఫర్ ఈచ్ అనే మెథడ్ ఒక హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. ఐ రిపీట్, దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ ఫర్ ఈచ్. ఫర్ ఈచ్ ఈజ్ ఏ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అనగానే మీ మనసులోకి మీకు వచ్చిన ఇట్లా 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 అనుకోగానే ఇట్లా మబ్బులు మబ్బులు వస్తాయి కదా. ఏమొచ్చింది మీకు? హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ నాన్న. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అనగానే నేనేం చెప్పా? డెఫినేషన్ ఏం చెప్పా? ఒక్క నిమిషం. ఏం కాదు, ఎంత క్విక్గా రాదు అది. డెఫినేషన్ ఏముండే? Higher order functions which will take another function as an argument in the function call.
రైట్? సో దెర్ ఈజ్ ఎ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ కాల్డ్, చూడండి ఎట్లా రాస్తాను, ఏఆర్ డాట్ ఫర్ ఈచ్. ఈ ఫంక్షన్ ఒక హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్, సో ఇట్ విల్ టేక్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏఆర్ డాట్ ఫర్ ఈచ్ అనేది ఫంక్షన్ కాలా, ఫంక్షన్ డెఫినేషన్? ఇదిగో దీంతో కొట్టు, ఏం కాదు, నువ్వు కొట్టొచ్చు, ఏం కాదు. సో ఫంక్షన్ డెఫినేషన్లో మనకి ఫంక్షన్ అనే కీవర్డ్ అన్న ముందు ఉంటుంది కదా, ఆ మాత్రం కనపడతలేదా మీకు? నేనేం అడిగా, ఏఆర్ డాట్ ఫర్ ఈచ్ అనే దాని గురించి అడిగా. ఏఆర్ డాట్ ఫర్ ఈచ్ అనేది ఏంటి అని అడుగుతున్నా నేను. ఫంక్షన్ కాల్ అక్కడ కనపడుతుంది కదా. ఓకే, ఈ లోపల మనము కాల్ బ్యాక్ ఫంక్షన్ని పాస్ చేస్తున్నాం. ఓకే, ఈ ఫంక్షన్ కాల్ చేయగానే ఈ ఫర్ ఈచ్ ఏం చేస్తుంది అని అంటే, ఈ అరే లోపల ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒకసారి, అంటే 98 కోసం ఒకసారి, 99 కోసం ఒకసారి, 924 కోసం ఒకసారి, ఒక్కొక్కసారి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ప్రతి వాల్యూ కోసం ఒక్కొక్కసారి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్. ఆర్ యూ ష్యూర్? చూద్దాం ఒకసారి. ఈ ఫంక్షన్ లోపల నేను ఏం డెఫినేషన్ రాద్దాం అనుకుంటున్నా అంటే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో అని రాద్దాం అనుకుంటున్నాను. సేవ్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ అవుతుందని చెప్పాను? నాకైతే ఇట్లా కొట్టేసుకోవాలని ఉంది. ఒక్కొక్క ఎలిమెంట్ కోసం ఒక్కొక్కసారి కాల్ అవుతుంది అని చెప్పాను. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 టైమ్స్ కాల్ అవుతుంది ఆ లోపల ఉన్న ఫంక్షన్, రైట్? సో టోటల్ ఇఫ్ యూ హ్యావ్ 6 ఎలిమెంట్స్, ద ఫంక్షన్ విల్ బి కాల్డ్ ఫర్ 6 టైమ్స్. ఇప్పుడు హాయ్ హాయ్ అని ఎన్నిసార్లు అలర్ట్ బాక్స్ వస్తుంది నాకు? డౌట్ ఏంది దాంట్లో? నేను ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే నేను ఇన్నిసార్లు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయను. మీ సావ మీరు చావండి మీ క్లాస్లో, మీరు మళ్ళీ వీడియో వినుకుంటూ. లేకపోతే ఆన్సర్ చెప్పు నాకు, మీ గురించి అడుగుతున్నా నేను. అలర్ట్ ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి. ఇన్నిసార్లు ఎందుకు వచ్చింది? ఈ ఫంక్షన్ అన్నిసార్లు కాల్ అయింది కాబట్టి. సో ఫర్ ఈచ్ విల్ కాల్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ద గివెన్ అరే. ఇప్పుడు చెప్పండి, ఇది ఎన్నిసార్లు, ఇప్పుడు అలర్ట్ ఎన్నిసార్లు వస్తుంది నాకు? ఎందుకు 2 టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ కాల్ అయింది. అవుట్పుట్ ఏమొచ్చింది? అవుట్పుట్ పేపర్ మీద రాయండి.
రాసారా? అవుట్పుట్ పేపర్ మీద పుడింగ్. తమిళ్ మాట్లాడు చంద్రకళ. ఏమంటారు అవుట్పుట్ పేపర్ మీద పెట్టండి అంటే? అందుకే ప్రతి ఓడు మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలు అయిపోతూ ఉంటారు. అసలు కొద్దిగా కూడా లేదు, అసలు కొద్దిగా ఆలోచించే కెపాసిటీ లేదు. ఓకే, ఇప్పుడు 19 అని ఉన్నా సరే, ఇప్పుడు అల్టిమేట్గా నేను లోపల వేరియబుల్ డిక్లేర్ చేయట్లేదు, బయట డిక్లేర్ చేస్తున్నాను కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు I+4 అని అన్నప్పుడు గ్లోబల్గా ఉన్న ఐలోనే చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు I+4 అంటే 19+4 ఎంత? 23. ఆ 23 మళ్ళీ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఐలో. కన్సోల్లో స్టోర్ అవడం ఏందిరా? ఐలో స్టోర్ అవుతుంది, రైట్? కానీ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి నాకు? 2 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐ వాల్యూ 23 అయింది. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు 23+4 27. ఇప్పుడు ఐలో ఎంత స్టోర్ అవుతుంది? 27. దెన్ ఐ గాట్ ద కన్సోల్ డాట్ లాగ్. ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత, ఈ ఫర్ ఈచ్ అయిపోయిన తర్వాత నేను కన్సోల్ ప్రింట్ చేస్తున్నా. వాట్ ఈజ్ అవుట్పుట్? 27. ఓకే, రైట్. సో ఇట్లా, యా ఏమైంది చెప్పు నాన్న. ఏం పర్లేదు చెప్పు. ఎందుకంటే ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉంటాయి. నాకు ఇష్యూ ఏంటంటే నేను అప్పుడే చెప్పా, డెఫినేషన్ చెప్పా, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు కాల్ అవుతుంది అని. మరి నాకు లిటరల్గా కోపం వస్తుంది. డౌట్ అడగడంలో తప్పు లేదు. దీంట్లో 2-3 విషయాలు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒకటి స్కోప్. స్కోప్ విషయంలో డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఉండాలి కూడా. కానీ నేను వాడుతుంది గ్లోబల్ స్కోప్లో ఉన్న వేరియబుల్, అంటే ఫంక్షన్ బయట ఉన్న వేరియబుల్, అండ్ దాంట్లోనే మోడిఫికేషన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ పని కూడా జరిగింది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? ఐ అనేది లోపల నేను చేంజెస్ చేస్తున్నాను కదా, సో ఈ లోపలే జరుగుతాయని అని మీరు అనుకోవచ్చేమో. లేకపోతే మీ ఫీలింగ్ అన్నా బయటకు చెప్పండి. చెప్పు. అవును, ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అక్కడ? ఇప్పుడు క్లియరా? మీరు చెప్పండి సంజయ్. ష్యూర్, రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ విషయం అంటే మొత్తానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరేలో ఎన్ని ఎన్ని నెంబర్స్ ఉంటే ఓకే, నెక్స్ట్ చెప్తా సంగతి చూస్తాం. ఇది అవుట్పుట్ చెప్పండి. నువ్వు పేపర్ మీద రాయని చెప్పా. ఓకే, చెప్పండి ఇప్పుడు ఆన్సర్. 35? 92? మీది అన్ను ఇది 35 అన్నారా? 35 ఫిక్స్. 35, 99, 92, తర్వాత 39. ఓకే, 3 ఆన్సర్లు వచ్చినాయి. దేవుడి దేవాళ్ళు ఇది కూడా ఉండకూడదు, ఒక్క ఆన్సర్ కూడా ఉండకూడదు. అప్పుడే కదా మీరు తెలుసుకునేది. సో ఫస్ట్ 19 ఉంది. ఐ వాల్యూ 19+4 ఎంత?
23. అసలు ఎన్నిసార్లు ఫంక్షన్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది? నువ్వు 4 టైమ్స్ అని 3 ఇట్లా పెడుతున్నావేంది? ఇట్లా 4 పెట్టు, 4 టైమ్స్. కంటితోటి ఒకటి నోటితోటి ఒకటి మాట్లాడొద్దు, రెండు ఒకటే ఉండాలి. 4 టైమ్స్ అంటే 4 టైమ్స్. ఓకే, రైట్. 19 + 4 ఎంత? 23. 23 + 4 27 + 4 31 + 4 35. ఇప్పుడు నువ్వెందుకు 39 వచ్చింది? ఇక్కడ ఓకే, సర్లే. అసలు 99 ఎట్లా వచ్చింది అది? మనకు కన్వీనియంట్గా అర్థం చేసుకోవడం కాదు, దాంట్లో ఉన్నది అర్థం చేసుకోవాలి. ఇంటూ 4 చేసినట్టు ఇంటూ 4. ఓకే. సో ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పిన పాయింట్ ఏంటంటే, ఫర్ ఈచ్ విల్ కాల్ దట్ పర్టికులర్ ఫంక్షన్ ఫర్ తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్ ఎందుకు నాకు? అరేలో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది క్లారిటీ, రైట్? ఇప్పుడు అసలు విషయం చూద్దాం. అసలు అసలు ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పిన దానికి అసలు యాక్చువల్గా ఫర్ ఈచ్ అర్థం చేసుకోవడానికి సంబంధం లేదు. ఒకే ఒక్క ఒపీనియన్ క్రియేట్ చేయడానికి నేను నా పడ్డ కష్టం అనమాట ఇది. ఈ లెక్కను నేను కనుక బాహుబలి తీసినాను అనుకో, 20 సంవత్సరాలు ఉంటుంది సినిమానే. ఓకే అమ్మా. ఓకే, సరే. నెక్స్ట్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఒక విచిత్రమైన స్వభావాన్ని పొందుతుంది అనమాట. ఫంక్షన్ ఏంటంటే, ఆటోమేటిక్గా ఏ వాల్యూ కోసం అయితే మీరు కాల్ చేస్తున్నారు, అంటే 98 కోసం ఫస్ట్ టైం కాల్ చేస్తాం కదా, ఆ వాల్యూ, ఆ రెస్పెక్టివ్ వాల్యూ ఇక్కడికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా పాస్ అవుతుంది. ఇక్కడికి ఆ ఫంక్షన్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా పాస్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ console.log of a, వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇది తీసేద్దాం నాయన. నేనేం చెప్పా? అరేలో ఉన్న ప్రతి వాల్యూ కోసం ఒక్కసారి కాల్ అవుతుందని చెప్పా. తర్వాత ఆ కాల్ అవుతున్నప్పుడు ఏ వాల్యూ కోసం అయితే కాల్ చేస్తున్నాము, అంటే 98 కోసం ఒకసారి కాల్, అంటే నా నా భాష కరెక్టేనా? రైటేనా? 98 కోసం కాల్ చేస్తున్నప్పుడు ఆ 98 ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏలో ఎంత ఉంటుంది? 98 ఉంటుంది. సెకండ్ టైం కాల్ అయినప్పుడు, థర్డ్ టైం కాల్ అయినప్పుడు, ఫోర్త్ టైం కాల్ అయినప్పుడు, సో అవుట్పుట్ ఏమొచ్చింది? ఇష్క్ సిఫాయా. ఓకే. రైట్, ఓకేనన్న. సో దిస్ ఈజ్ హౌ దిస్ విల్ హ్యాపెన్. ఓకే, ఒక్కటే ఆర్గ్యుమెంట్ పాస్ చేసి ఊరుకోదు అది, రెండో ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఆ ఆర్గ్యుమెంట్లో ఏం పాస్ అవుతుంది అంటే ఇండెక్స్ పాస్ అవుతుంది. ఇంకా నేను స్పీడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండెక్స్ పాస్ అవుతుంది అంటే ఓకే. తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది, దాంట్లో హోల్ అరే పాస్ అయిపోతుంది. అదేంది? దీనికి ఏమైనా పిచ్చ? దాని ఇష్టం, అది పాస్ చేసింది, నువ్వు వినరాదు, నీకేం నష్టం? సో ఫర్ ఈచ్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 3. డీలో ఏముండదు, అన్డిఫైన్డ్ అని ఉంటుంది, అంటే ఏం పాస్ చేయదని అర్థం. సో ఫర్ ఈచ్ విల్ హ్యావ్ హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్? కమాన్, 3 ఆర్గ్యుమెంట్స్. సార్ మీరు చెప్పాలి సార్, నేను ప్లే స్కూల్ నడుపుతున్నా, ఇన్స్టిట్యూట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఈ ఫర్ ఈచ్ ఈ ఫంక్షన్స్ని కాల్ చేసిన తర్వాత ఏదైనా రిటర్న్ చేస్తుందా? ఐ రిపీట్, ఏదైనా రిటర్న్ చేస్తుంది అంటే ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అన్నాను అనుకోండి, ఈ ఫర్ ఈచ్ ఇన్నిసార్లు కాల్ అయిన తర్వాత
ఎక్స్లోకి ఏదైనా వస్తుందా? ఎక్స్లోకి ఏమైనా వాల్యూ రిటర్న్ అవుతుందా? సో ఏం అవ్వదు అనమాట. ఫర్ ఈచ్ డోంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. అది మీకు తెలియదు కదా, ఇది సింటాక్స్ ఇది. సో ఎక్స్లోకి ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది అంటే ఫర్ ఈచ్ డోంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఈచ్ అని ఎవడన్నా అడిగితే మీరేం చెప్తారు? ఫర్ ఈచ్ ఈజ్ ఎ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ టు విచ్ ఇన్ the callback will be called for each and every value of the array, and it will pass that respective value to the array as the first argument, index as the second argument, and the whole array as the third argument, and it will not return any value. ఇంత చెప్పాలి. నెక్స్ట్, ఇది ఫర్ ఈచ్కి సంబంధించి. ఇప్పుడు దెర్ ఈస్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ మ్యాప్. సార్ ఈ మూడు అర్థం చేసుకుంటే, నేను ప్రతిరోజు ఇట్లాగే చెప్తున్నానేమో, ఇది ఇదే కష్టమైన ఇది ఇవి క్లోజర్ లాగా ఏది కష్టం కాదు. ఇవన్నీ ఏమాబా, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తున్నా, ఇట్ విల్ కాల్ అని చెప్తున్నా, ఇది దాంట్లో ద కాంప్లెక్సిటీ లేదు సీరియస్లీ. మ్యాప్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో మ్యాప్ ఏం చేస్తుందో చూద్దాం. వాట్ డూ యూ మీన్ బై దట్? అరే అరేని 4 టైమ్స్ కాల్ చేస్తున్నామా? ఏంది? మళ్ళీ చెప్పు, తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ ఎందుకు మనకి? ఏం చేస్తుంది? ఏ ఫంక్షన్? మ్యాప్ ఫంక్షన్ 4 సార్లు కాల్ అవుతుందా? ఆ, తెలుగు నేర్పిస్తున్నా నేను. ఇంకో 40,000 కట్టాలి నువ్వు. నీకు అసలు తెలుగు నేర్పిస్తున్నా నేను, జావా స్క్రిప్ట్ కాదు అమ్మా. రైట్, మ్యాప్ ఫంక్షన్ ఆల్సో కాల్స్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ద అరే. పర్ఫెక్ట్, రైట్. ఇప్పుడు దీంట్లో పాస్ అయ్యే ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్. సార్ ఈ సేమా సార్? ఏఐసి సార్, ఈ వేరియబుల్స్ నేమ్స్ అవి అవన్నీ ఏదైనా పెట్టుకోవచ్చు. అట్లాంటి క్వశ్చన్ మాత్రం అడగకండి. నేను ఒక 4 సంవత్సరాలు బతకాలంటే మాత్రం అట్లాంటి క్వశ్చన్. ఓకే, సో ఏఐసి సేమ్ వాల్యూస్ వస్తాయి. హలో, సేమ్. మరి ఫర్ ఈచ్కి మ్యాప్కి డిఫరెన్స్ ఏంటిది? అంతే కదా, ఆబ్వియస్ క్వశ్చన్ కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ ఈచ్ అండ్ మ్యాప్? దీని రిటర్న్ టైప్, దిస్ మ్యాప్ రిటర్న్స్ అన్ అరే. వాట్ ఈస్ దట్? ఒక్క నిమిషం చెప్తా. మ్యాప్ రిటర్న్స్ అన్ ఏరే. చూద్దామా ఏం అరే రిటర్న్ చేసింది అనేది. హలో, ఏమైందమ్మా? అన్డిఫైన్డ్ అరే ఎందుకు వచ్చింది సార్? దాన్ని రిటర్న్ చేస్తే ఏంది, రిటర్న్ చేయకపోతే? యా, ఎందుకు సారీ, చెప్పు, కరెక్టే. కాల్ బ్యాక్, కాల్ బ్యాక్ ఏం చేయలేదు. అది ఈ కాల్ బ్యాక్ ఏది రిటర్న్ చేయలేదు కాబట్టి మ్యాప్లోకి ఏం రాలే. సో ఒకవేళ కాల్ బ్యాక్ కనుక రిటర్న్ ప్రవీణ్ అని అంటే, అది భాష, వెంకి భాష ప్రధానం. ఓకే, సో ఎందుకు వచ్చింది నాయన 4 టైమ్స్? మ్యాప్ ఏం చేస్తుంది యాక్చువల్గా అంటే, సార్ మ్యాప్ రియాక్ట్ నేర్చుకునేటోళ్ళకి మ్యాప్ కనుక క్లారిటీ లేకపోతే మీరు జాబులు లేస్తారు మీరు. ఎందుకంటే
మొత్తం మ్యాప్లే. ప్రతి చోట మీరు ఏది డిస్ప్లే చేయాలన్నా మ్యాప్ కానీ ఫిల్టర్ కానీ. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంత ఇంపార్టెంట్. ఓకే, ఎనీవేస్ కమ్ బ్యాక్. సో మ్యాప్లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో మ్యాప్ ఏం చేస్తుందంటే వాటన్నిటిని అక్యుములేట్ చేసుకుంటుంది. అక్యుములేట్ చేసుకోవడం అంటే ఒక అరే లోపల స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది. మ్యాప్ ఫైనల్గా అయిపోయిన తర్వాత ఆ అరేని రిటర్న్ చేసేస్తుంది. హలో, ఓకేనా? అండర్స్టూడ్? సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఓకే ఈ డి తీసేనా. ఇంకొక క్వశ్చన్, ఎందుకు ఇప్పుడు మ్యాప్ ఫర్లో అవుతుంది కదా చెప్తా. దానికి ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఆ వర్డ్స్ అన్ని చెప్పారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తాం? ఎస్, ఎక్స్లోకి ఏం వస్తుంది? పేపర్ కదా. పుట్ ఇట్ ఆన్ ద పేపర్. నో, ది పెయిడ్. నో, చేయండి. టైం తీసుకోండి సార్, ఇక్కడే టైం తీసుకోవాలి మీకు. ఆ టైం తీసుకోకుండా కంగారు కంగారుగా చెప్తే రియాక్షన్ కూడా అరబిక్ లాగానే ఉంటుంది. రాసావా? మీరు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు కదా. ఏది ఒక బుక్ ఇవ్వాలి మీకు. 98 వస్తుందా? నో ప్రాబ్లం, అట్లా రావాలి ఏదో ఒకటి. ఏమైనా సగం సగం వస్తుంది, కంప్యూటర్ పాడైంది. ఓకే, సరే సరే సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చూడండి, ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం? ఇప్పుడు ఇక్కడ మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఏ అని అన్నాను. ఏలోకి ప్రతిసారి ఏం పాస్ అవుతుంది? ఏ వాల్యూ? అరేలో ఉన్న ఆ రెస్పెక్టివ్ వాల్యూ పాస్ అవుతుంది కదా. ఫస్ట్ టైం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏం పాస్ అవుతుంది? 98. అండ్ దెన్ ఇట్ సేస్ రిటర్న్ ఏ, రైట్? అది మ్యాప్ ఏం చేస్తుందని చెప్పాను? ఆ అరేలో పెట్టుకుంటుంది అని చెప్పాను. సెకండ్ టైం కాల్ అవుతున్నప్పుడు ఏలోకి ఏం పాస్ అవుతుంది? మరి రిటర్న్ ఏ అని అంటే అరేలోకి ఏం పుష్ అవుతుంది? మరి 98 ఎట్లా వస్తుంది నీకు? ఓకే, నాకు తర్వాత 33. సో రైట్, 33 పాస్ అయినప్పుడు 33 రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అరేలో 33 అవుతుంది. 66 పాస్ అవుతున్నప్పుడు 66 రిటర్న్ అయ్యి అరేలోకి 66 వస్తుంది. సో ఇట్ రిటర్న్స్ ద సేమ్ అరే. ఇన్ఫ్యాక్ట్ ఐ రిపీట్, ఇట్ రిటర్న్స్ ద సేమ్ ఏరే. సో ఇప్పుడు మీరు కన్సోల్ డాట్ లాగ్ తీసుకుని చూసుకుంటే ఇక్కడకి సేమ్ వస్తుంది, రైట్? దిస్ ఈజ్ హౌ వీ క్రియేట్ డూప్లికేట్ ఆఫ్ ఎన్ అరే. సో మనము ఒక అరేని ఎలా క్లోన్ చేస్తాం? మీకు నేను చెప్పే ఫంక్షన్, నేను చెప్పే మాటలు
కామెడీ ఉంటాయో సీరియస్గా ఉంటాయో తెలియదు కానీ హౌ టు క్లోన్ అన్ ఎరే ఇన్ జావా స్క్రిప్ట్. సో దీంట్లో మీరు స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్తే ఫాస్టెస్ట్ వే టు డూప్లికేట్ అన్ ఎరే ఇన్ జావా స్క్రిప్ట్ అన్న క్వశ్చన్ మీద ఇది 669 మెంబర్స్ అడిగితే దీన్ని ఇంతమంది ఆన్సర్ చేస్తున్నారు కదా. ఒక్క నిమిషం చూపిస్తా. మోస్ట్ ఎఫెక్టివ్ వే టు డీప్ క్లోన్ అన్ ఆబ్జెక్ట్, హౌ టు చెక్ ఇఫ్ అన్ అరే ఇంక్లూడ్స్ ఎ వాల్యూ ఇన్ ద జావా స్క్రిప్ట్ ఆర్ నాట్. ఎన్నిసార్లు అడిగారు సార్ ఈ క్వశ్చన్? దీని పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, దీని ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 4268 ఓట్స్ ఉన్నాయి దీనికి. అవి వాల్యుబుల్ క్వశ్చన్స్, అంత వాల్యుబుల్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను నేను. హౌ టు జావా స్క్రిప్ట్ క్లోజర్ ఇన్సైడ్ ఎ లూప్. ఓకే, ఇదంతా చూద్దాం. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. హౌ టు క్లోన్ అండ్ అరే అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం, ఇది ఆబ్జెక్ట్ డీప్ క్లోనింగ్ గురించి మాట్లాడుతున్నారు. క్లోన్ 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 ఎరే కూడా ఉంటుంది. హౌ టు డూప్లికేట్ అన్ అరే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. హౌ టు రిమూవ్ ద డూప్లికేట్స్ ఫ్రమ్ అన్ అరే. ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రతి ఇంటర్వ్యూలో అన్న అడిగే క్వశ్చన్సే. మీరు ఒక క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత దీని పక్కన ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదువుతూ ఉండాలి. అసలు ఏం చెప్తున్నాడు, దీని కింద ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటే, నేను కాదు బ్రదర్, నాకు వచ్చిందే చెప్తూ ఉన్నా. అసలు మనం లోపలికి వెళ్ళి చదువుతుంటే దేవుడు కనపడిపోతాడు మనకి ఆటోమేటిక్గా. మేబీ దిస్ ఈజ్ కాల్డ్ గాడ్ అని అంటావు నువ్వు. అంత డెప్త్ ఉంటుంది లోపల ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ తీసుకుంటే. నేను చెప్పింది ఏంది జూజూబీ నాన్ సెన్స్. ఓకే, సో ఎనీవేస్ ఇది బేసిక్గా మ్యాప్ చేసే పని. హౌ టు క్లోన్ అంటే మ్యాప్ క్లోన్ చేయడానికి మ్యాప్ మళ్ళీ అసలు ఒక్కొక్కసారి నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటే క్లోన్ చేయడానికి మ్యాప్ యూజ్ చేస్తారు సార్. కాదు, అట్లా కాదు. మ్యాప్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్స్ అన్ అరే ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. వాట్ యూ మీన్ బై ట్రాన్స్ఫార్మ్? సపోజ్ ఇప్పుడు అరేలో ఈ వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ అన్నిటికి డబల్ వాల్యూస్ ఉన్న అరే క్రియేట్ అవ్వాలి నాకు. అంటే ఏంటి? డబల్ డబల్ ఉండాలి నాకు. అంటే 196, 198, 66, 132 అంటే ఇది డబల్ వాల్యూ కదా. లేకపోతే 10 టైమ్స్ ఈ అరేలో ఉన్న అన్నిటికీ మల్టిపుల్ ఆఫ్ 10 టైమ్స్ ఉన్న అరే కావాలి నాకు. ఎందుకు ఉపయోగపడుతుంది సార్ ఇట్లా రాము అంటే, ఇప్పుడు చాలా చిన్న విషయం. కోడ్ అంతా మేము సరే ఒక ఆఫీస్లో ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేర్లు దీంతో పాటు మీ శాలరీస్ అన్నీ ఉన్నాయి. మీ బేసిక్ శాలరీ ఎంత, డిఏ ఎంత, టీఏ ఎంత, టోటల్ శాలరీ ఎంత, అన్నీ ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని ఒక ఫామ్లో ఉన్నాయి, ఎక్సెల్లో కాదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మీ అందరికీ నెక్స్ట్ మంత్ బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇవ్వాలి అని అంటే ఇచ్చేద్దాం, కానీ ఎంత బోనస్ ఇవ్వాలి? నా దగ్గర బడ్జెట్ ఓన్లీ 10,000 ఉంది, సారీ ఒక 10 లక్షలు ఉంది. 10 లక్షల్ని నేను 1000 మంది ఎంప్లాయీస్కి పంచాలి. బోనస్ ఎంత ఇద్దాం అనేది క్వశ్చన్. అంటే ఎంత పర్సెంట్? 1% బోనస్ ఇచ్చినాం అనుకో 2 లక్షలు అవుతుంది. 2% బోనస్ ఇస్తే కొంత అవుతుంది, ఎక్స్పోనెంట్గా ఉంటుంది యాక్చువల్గా. 3% అందరికీ 3% ఇచ్చుకున్నాం అనుకో మోర్ దాన్ 10 ల్యాక్స్ దాటిపోతుంది. సో 2.7, 2.8 వంచాలి. అసలు ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళ శాలరీని నేను ఆ పర్సంటేజ్ని మార్చుకుంటూ వచ్చి క్యాలిక్యులేట్ చేయాలి. అలాంటి యాక్చువల్ వాల్యూ, అలాంటి క్యాలిక్యులేషన్స్ దేంట్లో చేస్తారు? ఈ మ్యాప్లో చేస్తారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్ ఉంది, మీ శాలరీస్ అన్నీ అప్ స్కేల్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క వాల్యూని ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఈక్వల్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం, వాటిని అరే ట్రాన్స్ఫర్మేషన్స్ అని అంటాం. ఒక అరేని మార్చడం. ప్రతి అరే వాల్యూకి మల్టిపుల్ ఆఫ్ 2 కావాలి నాకు అని. ఎట్లా వస్తుంది? మ్యాప్ యూజ్ చేయి. ఫర్ ఈచ్ యూజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఒరిజినల్ అరే అంటే మనం రిటర్న్ చేయదు కదా ఫర్ ఈచ్,
డిస్ప్లే చేయడానికి పనికొస్తది. కానీ వేరే అరేలో వేరే వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలంటే కుదరదు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ఫర్ ఈచ్. కానీ మ్యాప్ ఏం చేస్తది? ఒక్కొక్క వాల్యూని పట్టుకొని దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి, దాన్ని మోడిఫై చేసి మనకి న్యూ అరేని క్రియేట్ చేస్తుంది. సో, ఎవరైనా మిమ్మల్ని క్వెషన్ అడిగితే ఏం చెప్పాలి మీరు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యాప్ అనంటే, మ్యాప్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ అరే విచ్ ఈస్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ద ఎక్సిస్టింగ్ అరే. అలా అని చెప్పేసి ఒరిజినల్ అరేని మోడిఫై చేయదు. ఓహ్! సారీ. ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ a ఇంటూ 10 పెట్టుకుందామా? ఈ లాజిక్ నాకు గుర్తు రావట్లేదు సార్. ఏం పర్లేదు. ఒరిజినల్ అరే మోడిఫై అవుతుందా? అవుతుందా? ఒరిజినల్ అరే ఏఆర్‌లో ఉన్న వాల్యూస్ అట్టగే ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్‌లోకి కొత్త సెట్ ఆఫ్ వాల్యూస్ వచ్చినాయి. అవన్నీ 10 మల్టిపుల్స్ ఆఫ్ ద అరే. నేను డబుల్ కావాలన్నా. డబుల్ కావాలంటే రిటర్న్ డబుల్ అంటున్నా. సారీ. త్రిబుల్ అయిందా ఇది? సరే ఏదో ఒకటి. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. అందరి వాల్యూలోంచి నేను 10, 10 తీసి పడేయన్నా. అసలు ఎవ్వరు సరిగ్గా పని చేస్తలేరు. అందరికి జీతాలు కట్ చేసాం ఎప్పుడు? ఏ మైనస్ 9 ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు ఏమవుతది? ఒక్కొక్క వాల్యూలోంచి 9 రెడ్యూస్ చేసేసి ఇంకో కొత్త అరేని క్రియేట్ చేస్తుంది. ఓకే. సార్ ఆ అరేలోనే స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒరిజినల్ అరే మారాలంటే ఏం చేయాలి? హ్మ్. డైరెక్ట్‌గా ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ డాట్ మ్యాప్ అంటే సరిపోతది గదా! మోడిఫై అయిన అరే మళ్ళీ ఏఆర్‌లోనే కదా స్టోర్ అయితది. హ్మ్. ఓకే. మధ్య మధ్యలో పాటలు పాడుతున్నాను అనుకోకండి. ఇట్స్ ఎ పాట థెరపీ. బీపీని తగ్గించుకోవడానికి థెరపీ అంటే. సో, అండర్‌స్టూడ్ ద పాయింట్? సో, ఒరిజినల్ అరేని మార్చడం అంటే ఏం చేయాలి? ఏముంది దాంట్లోనే మళ్ళీ స్టోర్ చేయి. గో గయా. గాట్ ఇట్. ఓకే. నెక్స్ట్. ఇంకొక సూపర్బ్ ఫంక్షన్ గురించి చూపిస్తా. ఆ ఫంక్షన్ విచిత్రంగా బిహేవ్ చేస్తది. మీరు చెప్పిన ఏయి సక్కంగా బిహేవ్ చేసినాయి గనుక. ఓకే. సరే. నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ ఫిల్టర్. ఫిల్టర్ ఏం చేసిద్ది? హ్మ్. దీన్ని బట్టి మీకేమర్థమైంది? తెలుగు. వెరీ గుడ్. నైస్. ఫర్ ఈచ్ మ్యాప్ జన్ ఎన్ని సార్లయితే కాల్ చేస్తదో అన్ని సార్లే కాల్ అవుతుంది. అర్థమైందా? రైట్. మరి ఇంకా డిఫరెన్స్ ఏంది సార్? ఎక్కడ ఉండొచ్చు డిఫరెన్స్? ఫర్ ఈచ్‌కి, మ్యాప్‌కి నేను ఎక్కడ డిఫరెన్స్ చూపించాను? రిటర్న్. అంటే ఇప్పుడు ఈ ఫిల్టర్ అనేది ఏమన్నా అరేని రిటర్న్ చేస్తుందా లేదా చూద్దాం. అరేని రిటర్న్ చేస్తుందా లేదా?
నేను క్వశ్చన్ అడిగినది ఏంది, అరేని రిటర్న్ చేస్తుందా లేదా అని అడిగా. ఏఆర్ డాట్ ఫర్ ఈచ్ ఏదైనా రిటర్న్ చేస్తుందా చేయదా, అది నా క్వశ్చన్. అవును, ఏం రిటర్న్ చేయదు. రైట్, ఫర్ ఈచ్లో కూడా రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. ఏమి రిటర్న్ చేసిందా? ఏం చేయలేదు. కానీ అవుట్పుట్ అప్పుడు ఏమొచ్చింది? ఏమొచ్చింది? అన్డిఫైన్డ్ వచ్చింది. అంటే ఏదైనా ఫంక్షన్ ఏం రిటర్న్ చేయకపోతే ఏమొస్తుంది దాంట్లోకి? అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఎక్స్లో ఏముందని ప్రింట్ చేస్తున్నా నేను? ఈ రెండు బ్రాకెట్లు కనపడతలేవా? ఇట్లా ఊపుతున్నావు. ఏం లేదని ఎందుకు అనుకోవాలి? అరే ఉంది అక్కడ. అది చెప్పు అసలు. ఎంటీ అరే చెప్పు. ఏం లేదు అనడానికి అన్డిఫైన్డ్కి, నల్కి, నాట్ డిఫైన్డ్కి, ఎంటీ అరేకి, ఎంటీ స్ట్రింగ్కి వచ్చే డిఫరెన్స్ ఉంది. ఏం లేదేంది? అదేం భాష? అక్కడ చూడు ఏముంది అక్కడ? ఎంటీ అరే ఉంది. సో ఇట్ రిటర్న్స్ ఎన్ అరే, ఫస్ట్ థింగ్. ఓకే, ఎప్పుడు రిటర్న్ చేస్తుంది అని అంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ ట్రూ అంటుందో ఆ టైంలో ఉన్న వాల్యూ రిటర్న్ అవుతుంది. ఆ టైంలో ఉన్న వాల్యూ ట్రూ కాదు. ఇప్పుడు 19 కోసం ఒకసారి కాల్ అయింది కదా, అప్పుడు నా కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేసింది? ట్రూ రిటర్న్ చేసింది. వెన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ, ఆ టైంలో ఏలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ, నాట్ యాక్చువల్లీ ఏ వాల్యూ కోసం అయితే మనం కాల్ చేసామో ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఎక్స్లోకి ఏమొస్తుంది? 66. ఒక్కటి 66ఏనా? కొద్దిగా ఏం లేదు, మీరే అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతిసారి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ ట్రూ చేస్తుంది. 98 కోసం ఒకసారి రిటర్న్ ట్రూ చేసింది. ఇట్ ఈజ్ ఆల్సో అగైన్ ఎ డూప్లికేట్ ఫర్ ద ఒరిజినల్ అరే. ప్రతిసారి రిటర్న్ ట్రూ చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ అరే వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇఫ్ ఏ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎల్స్ కూడా అవసరం లేదు, వదిలే. చెప్పు. సూపర్. 9866. ఎందుకు 9866? ఆన్సర్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం అచీవ్ చేయగలుగుతున్నాను చూడండి. ఒక అరేలోంచి నేను కొన్ని వాల్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఫిల్టర్ చేసుకోగలుగుతున్నాను. అన్ని వాల్యూస్ వద్దు నాకు. ఒక కండిషన్ ప్రకారం ఏ వాల్యూస్ అంటే ట్రూ రిటర్న్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అన్ని ఏరుకుంటున్నా. ఇది ఈవెన్ నెంబరా, ఏరుకో. ఇది ఆడ్ నెంబరా, వద్దు. ఇది ఈవెన్ నెంబరా, ఏరుకో. చింత పిక్కలు ఏరుకుంటున్నాను నేను. మంచి చింత పిక్కలు, ఆడ్ చింత పిక్కలు, ఈవెన్ చింత పిక్కలు వేరు చేసుకుంటున్నాను. ఎస్ సార్, దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నాకు ఒక అరే ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో నుంచి నాకు కేవలం 15,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి. ఎట్లా చెప్తావు? if salary is less than 15,000,
రిటర్న్ ట్రూ. వెరీ శాబాష్. రిటర్న్ ట్రూ. రైట్. అవును. రిటర్న్ ట్రూఆ ఫాల్సా కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది టెక్స్ట్ బుక్ వర్డ్. కరెక్టే నువ్వు అన్నది, చాలా కరెక్ట్గా మాట్లాడినావు. కానీ అల్టిమేట్గా కండిషన్ అనే కాదు, నువ్వు ట్రూ రిటర్న్ చేస్తే ఆబ్వియస్గా అది ఆ వాల్యూ వచ్చి చేరుతుంది. ట్రూ ఎప్పుడు రిటర్న్ చేస్తున్నావు నీ ఇష్టం. నేను ప్రతి కండిషనే పెట్టకుండా నేను రిటర్న్ ట్రూ అని ప్రతిసారి పెట్టేస్తే డూప్లికేట్ అరే వస్తుంది. అరే కండిషన్ లేదు కదా, ఫిల్టర్ అవ్వదంటే కుదరదు. హలో, అర్థమైందా? కండిషన్ పాయింట్గా అంటే కండిషన్ తోటే చేస్తాం మనం. కానీ రిటర్న్ ట్రూ చేసినామా ఫాల్స్ చేసినామా కండిషన్తో చెక్ చేసావా లేకపోతే ఇంకా నువ్వేమైనా అనేది నాకు అనవసరం. హలో. ఎస్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఫిల్టర్. ఫిల్టర్ చేంజ్ చేయడం అంటే అదిగో మళ్ళీ చేంజ్ చేయలేం కదా. రిటర్న్ ట్రూ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో అదే, అంతే. దీని పర్పస్ ఫిల్టరింగ్. చేంజ్ చేయాలంటే మ్యాప్. ఎరేలో ఉన్న ప్రతి వాల్యూకి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫర్ ఈచ్. అంతే. ఒకవేళ మీకు ఈ మూడు నిజంగా అర్థమైనాయి అంటే ఎస్, ఐఎమ్ సక్సెస్ఫుల్. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ వన్ కేస్, దట్ ఈస్ ఇఫ్ ఎల్స్. మీరు చాలా పర్ఫెక్ట్గా చెప్పారు ఇఫ్ ఎల్స్ మాత్రం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే బాగానే ఉంటుంది. అండ్ మీకు అనిపించట్లే మళ్ళీ ఒకసారి వీడియో విన్నప్పుడు ఏందిరా ఇట్లా ఇట్లా ఆలోచించిన అని, ఆ? ఇంత చిన్నది నేను పట్టుకోలేకపోయినా కదా అని. సో నేను ఆ ప్రెషర్ పెట్టాలి మీకు, లేకపోతే అవ్వదు పని. లేకపోతే మనం ఎప్పటికీ 12,000కి 13,000కి చేసుకుంటూ ఉంటాం. పక్కనోడు మాత్రం మంచిగా కోడ్ అక్కడ కాపీ చేసి ఇక్కడ కాపీ చేసి వాడు ఇంక్రిమెంట్లు తెచ్చుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీలో స్పీడ్ చాలా పెరగాలి. ఒకటే టైంలో, నిజంగా చెప్తున్నా, ఒకటే టైంలో ఎన్ని స్టెప్స్ ఉన్నా సరే టక్కన ఆలోచించి మీరు తెచ్చుకోగలగాలి. ఒకసారి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత గూఢచారి సినిమా చూడండి, చాలా మంచిగా చెప్పింది. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ ఫర్ అ ప్రోగ్రామర్. గూఢచారి అంటే అడివిశేష్ అయినే కదా. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా స్కాన్ చేస్తే పక్కనే ఉంది, రైట్ సైడ్ ఏముంది అన్నీ చెప్పగలగాలి. మన ఇమేజ్ ప్రాసెసర్ పనిచేస్తలేదు చక్కగా. లేదు లేదు, దట్ బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్. బట్ దట్ ఈజ్ అవర్ డ్రీమ్. లేదండి, కుబర్నెటీసు, జెన్కిన్సు, డాకరు, నోడు, యాంగులర్ జేఎస్, జావా స్క్రిప్ట్, మళ్ళీ బెస్ట్ ప్రాక్టీసెస్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇన్ని రకాల ఆలోచనలతోటి నువ్వు ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు నువ్వు ఎట్లుండాలా? ఆర్వి మేజర్ కంటే అటెంటివ్గా ఉండాలి నువ్వు. మనం ఏదో సినిమా చూసినట్టు చూస్తే కష్టం టెక్నాలజీని. మనల్ని మనం తిట్టుకోవాలి, కొట్టుకోవాలి. ఇట్లా ఇది కూడా పట్టుకోవట్లేదు. అంత పట్టుదల వస్తేనే యూ విల్ సీ ద సక్సెస్. అంతే. రెడీ? ఓకే, చలో. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. మండే మనము ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆబ్జెక్ట్స్. సో నో డిలే. బై 8 o'clock అంటే 8 o'clock నేను రావచ్చు. నాకు ఒక 5 నిమిషాలు డిలే అవ్వచ్చు. ఒకవేళ మీకు నిజంగా నేను ఈరోజు రావట్లేదు అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను రావట్లేదు అని. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సీ యూ. ఓకే, బాయ్.